నేను 2016లో నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. అంటే ఏదో ఫార్మాలిటీ క్రైస్తవుని ఫస్ట్ నుండి, కానీ నాకు దేవునితో ఒక పరిచయం అనేది ఏర్పడింది ఎప్పుడంటే 2016 నుండి. అంటే దేవుడు మీద ఆధారపడటం, ప్రేయర్ చేయటం అవన్నీ జరిగాయి. ముందు నా లైఫ్ ఎలా ఉండేదంటే చాలా, అంటే ఇంటర్మీడియట్ వచ్చిన దగ్గర నుంచి నా లైఫ్ పాడైపోయింది బాగా. అంటే ఫ్రెండ్స్తో తిరగటం, త్రాగటం, చిన్నప్పటి నుంచే త్రాగటం, ఫ్రెండ్స్తో తిరగటం, ఇంటికి వెళ్ళకపోవటం, డిగ్రీ అలా పీజీ వచ్చేటప్పటికి నా లైఫ్ ఎలా ఉండేదంటే నేను ఇంట్లో ఉండేవాని కాదు. నా పేరెంట్స్ నెతుక్కునేవారు. ఒక 1 వీక్ 15 డేస్ మిస్ అయిపోయేవాడిని నేను. నా పేరెంట్స్ ఏం చేసేవారు అంటే చుట్టాలందరికీ ఫోన్ చేసి ఫ్రెండ్స్ ద్వారా నెంబర్స్ కనుక్కొని వాళ్ళకి ఫోన్లు చేస్తే నాకు ఎప్పుడో రీచ్ అయ్యేది. అప్పుడు నేను వస్తానని చెప్పండి, వాళ్ళ అస్తమాన్ని ఫోన్ చేస్తే రానని చెప్పండి, ఇలా రిప్లై ఇచ్చేవాడిని వాళ్ళకి. నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ అందరు ఎలాంటి వాళ్ళు అంటే బాగా, అంటే నేను చాలా చిన్న ఏజ్లోనే చెడిపోయిన వాడిని, చెప్పాలంటే చాలా పాడైపోయిన వాడిని. నా లైఫ్ చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఒక ఆవకాయ బద్ద గుర్తొస్తుంది. మామిడికాయని బద్ద తీసుకొని ఊరబెడతారు 3 months సమ్మర్లో. అది గుర్తొస్తుంది నాకు. దేవుడు ఎప్పుడు అదే గుర్తు చేస్తాడు నాకు ఎందుకో. నేను అలా ఊరిపోయాను పాపంలో చిన్నప్పటి నుంచి. ఫ్రెండ్స్ అంటే ఇంటికి దూరంగా రూమ్స్లో డైలీ తాగడం తిరగడం. అంటే ఒక యవనస్తుడు ఒక రూమ్లో ఉంటే చేయలేని పాపం ఏముంటుంది. అంతలా నేను నా దేహాన్ని కానీ, నా సమయాన్ని కానీ, నా ఎడ్యుకేషన్ కానీ అన్ని పాడు చేసుకున్న భయంకరమైన పాపిని నేను. ఎలా ఉండేదంటే కొన్ని డేస్ నాకు తెలిసేది కాదు. నేను త్రాగి పడిపోయి ఆ మత్తు సరిపాక మళ్ళీ గంజాయి కూడా తీసుకునేవాడిని. వైజాగ్లో పాక్కుంటూ వెళ్ళేవాడిని బాత్రూమ్కి. అటువంటి భయంకరమైన స్థితిలో నేను ఉండేవాడిని. అప్పుడు నేను వెళ్ళడం తిరగడం, మళ్ళీ ఫోర్స్ తట్టుకోలేక ఇంట్లో వాళ్ళది మళ్ళీ ఇంటికి రావటం, అలాగా కొంచెం మెచ్యూరిటీ వచ్చేటప్పటికి నాకు అర్థమవుతూ ఉండేది. కానీ నేను ఏంటంటే నాకు ఒక ఫోర్స్ ఉండేది ఏంటంటే దేవుడు నన్ను ఆకర్షించేవాడు, సాతానుడు నన్ను ఆకర్షించేవాడు. కాకపోతే సాతానుడికి నేను ఎలా ఉండేవాడిని అంటే ఒక బలహీనుడిగా, అంటే వీడు వెంటనే పడిపోతాడు అన్నట్టు ఒక పాపపు ఆలోచన రాగానే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేసేవాడిని నేను. ఒక 10 మందిని చెడగొట్టేసేవాడిని, ఇన్ఫ్లుయెన్స్ చేసేసేవాడిని. అంటే కనబడకుండా పాపం ఒక్కొక్కడు పైకి కనబడతాడు, ఒక్కొక్కడు కనబడడు. నేను కనబడని వాడిని. నేను కనబడకుండా చాలా సిన్ఫుల్ లైఫ్ జీవించేవాడిని నేను. కానీ దేవుని కృప నా పట్ల హెచ్చుగా ఉంది కాబట్టి నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. లేదంటే నేను ఎప్పుడో చనిపోవలసిన వాడిని. చాలా నాకు ప్రమాదాలు తప్పాయి, యాక్సిడెంట్లు తప్పాయి. నేను అన్నీ ఊహిస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది కూడా. నా గత లైఫ్ అంటే ఇప్పుడు నేను వెళ్తున్నప్పుడు రోడ్డు మీద చూస్తే చాలా చిన్నపిల్లలు, నేను నిన్న కూడా చూశాను, ఒక అబ్బాయి చనిపోయాడు టీ తాగుతుంటే. ఎలా చనిపోయాడని ఆ షాప్ అయిన అడుగుతుంటే తాగేసాడమ్మా, లివర్ పాడైపోయి కామెర్లో చనిపోయాడంటే నేను ఊహించుకున్నాను, ప్రభా నేను నా తాగుడు ముందు ఆడెంత, నేను అసలు త్రాగుల్లో ఊరిపోయినట్టు ఉండేవాడిని, నన్ను ఎలా రక్షించావు, అసలు నన్ను ఎంత ప్రేమించావు ప్రభా అని నేను దేవుని స్తుతించుకున్నాను అక్కడ కూడా నిన్న. అయితే నా లైఫ్ పాడైపోయి అలా ఉండేది. తర్వాత నేను దేవుణ్ణి ఎప్పుడు నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ అయ్యానంటే నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఒక బేకరీ పెట్టాను ఏవి రోడ్లో. ఎప్పుడు 2011-12 ఆ టైంలో. అప్పుడు నేను నా ఫ్రెండ్ కలిపి పార్ట్నర్స్. వైజాగ్ నుంచి వచ్చాడు నా ఫ్రెండ్స్ అందరూ వైజాగ్లో ఉండేవారు, నేను ఎక్కువ వైజాగ్లో ఉండేవాడిని అప్పట్లో. అయితే అప్పుడు ఆ బేకరీ పెట్టిన తర్వాత ఏమైందంటే నా లైఫ్ అదే, నా ఫ్రెండ్స్ ఒక 6-7 వచ్చారు అక్కడ నుండి. అప్పుడు ఇంకా బాగా చెడిపోయాను. బేకరీలో రన్ చేస్తుంటున్నప్పుడు ఒకరోజు నా లైఫ్ ఎలా ఉండదంటే ఏ బార్కి వెళ్ళినా సరే మాకు స్పెషల్ ట్రీట్మెంట్. ఎందుకంటే మేము ఇచ్చే టిప్ 1000 రూపాయలు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ బార్ ఇచ్చి వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చేవారు బారు మాకు సర్వ్ చేసిన వాళ్ళకి కానీ, లేదా మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఒక స్పెషల్గా ఉండేది. నేను ఏదో పెద్ద గ్రేట్గా ఫీల్ అయ్యేవాడిని దాన్ని. నేను సూపర్ అని. అదంతా వేస్ట్ లైఫ్ అని నాకు ఇప్పుడు తెలిసింది. అయితే అప్పుడు ఆ టైంలో సడన్ గా పోలీసులు వచ్చారు బేకరీ. పోలీసులు వచ్చి నా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత నాకేం అర్థం కాలేదు, ఏంటి ఇలా జరిగింది అంటే కూర్చొని మాట్లాడడం, పక్కన వాళ్ళని వేరే రూమ్లోకి తీసుకెళ్ళిపోవడం, నన్ను పక్కకి తీసుకెళ్ళి వీళ్ళు ఎప్పటి నుంచి తెలుసు నీకు, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ అడుగుతున్నారు. నాకు అర్థం కాలేదు ఏంటి ఇలా జరుగుతుంది అంటే అప్పటికి. అప్పుడు
నాకు అర్థమైంది ఏంటంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్కి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ పెద్ద దొంగలు వైజాగ్లో. ఎలాంటి దొంగలు అంటే వాళ్ళ నుంచి రికవర్ చేయాల్సింది 5-6 crores ఉందంట వైజాగ్ పోలీసులు. వాళ్ళ కోసం తెగ తిరుగుతున్నారంట వాళ్ళు. నాకు తెలియదు అదంతా. అయ్యేటప్పటికి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు వైజాగ్ అందరినీ, మొత్తం నన్ను అందరినీ తీసుకెళ్ళిపోయిన తర్వాత నేను అప్పుడే కదా మనకు దేవుడు గుర్తొస్తాడు. నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, ప్రభా ఏంటి ఇలా జరిగింది అంటే. మొహమాటం ఏంటంటే ఎప్పుడు పాపం చేస్తా సడన్గా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నాకు మొహం చెల్లేది కాదు. కానీ ఇప్పుడు ఇంకా చేతులు ఎత్తేసి ఇంక నువ్వే ఉన్నావు ప్రభా, నువ్వే కాపాడాలని అప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటే నా ఫ్రెండ్స్ని అంటే ఈ లోపల వచ్చి ముందే వాళ్ళ బేకరీ దగ్గర అంతా ఎంక్వైరీ చేసుకున్నారు, ఎవరు ఏంటి అసలు ఈ అబ్బాయి ఎవరు ఏంటి అన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళు వైజాగ్ తీసుకెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ని కొట్టి లోపలేసేసారు. నన్ను ఏం టచ్ చేయలేదు, అలా కూర్చున్నాను ప్రేయర్ చేసుకుంటున్నాను. నన్ను కొట్టేస్తారేమో అని భయపడేవాడిని. ఆ రోజు సడన్గా వచ్చిన సిఐ దగ్గర తీసుకెళ్ళి ఈ అబ్బాయికి ఏ ఇన్వాల్వ్మెంట్ లేదండి, మేము ఎంక్వైరీ చేసాం, వాళ్ళు తెలియకుండా తనకి చేశారనగానే అమ్మయ్య బతికేశాను ప్రభు అనగానే వాళ్ళకి లోపల రూమ్ ఇచ్చారు. నేను పడుకున్నాను వాళ్ళ రూమ్లో, వీళ్ళు లోపలేశారు. తర్వాత మార్నింగ్ మా ఇంటికి ఫోన్ చేసుకోమన్నారు. చేసుకున్న తర్వాత మా అన్నయ్య బావ వచ్చి తీసుకొచ్చారు. అది జరిగింది. వచ్చిన నెక్స్ట్ డే థ్యాంక్స్ చెప్పాను దేవుడికి. మళ్ళీ అగైన్ నెక్స్ట్ డే మళ్ళీ మామూలే నా జీవితం. నెక్స్ట్ వీక్ మళ్ళీ గడిచిపోవడం, పాపంలోనే బతికేవాడిని. మర్చిపోయాను దేవుడు చేసిన మేలు, వెంటనే మర్చిపోయాను నేను. కానీ ఆ రోజు భయపడ్డాను, నెక్స్ట్ డే మళ్ళీ మర్చిపోయాను. తర్వాత మళ్ళీ 1 weekలో మళ్ళీ ఇంకో కేసు వచ్చింది. అయ్యి బాబు ఏంటంటే డాలర్స్ వాళ్ళ నా ఫ్రెండ్స్ ఏం చెప్పేవారంటే మా అన్నయ్య సింగపూర్లో ఉంటాడు, ఇంకొక అన్నయ్య యూకేలో ఉంటాడు, ఇలా చెప్తే ఓహో వీళ్ళు చాలా రిచ్ అనుకుంటా అని. కామన్గా ఏజ్లో ఎలా ఉంటుందంటే ఒక డబ్బు ఉన్నవాడితో తిరగడం, ఒక డబ్బు ఖర్చు పెట్టినవాడితో తిరగడం, వాళ్ళ వెనకతలు తిరిగి నేను సూపర్ అనుకోవటం. అంటే త్రాగుడు ఎక్కడ దొరుకుతుంది, పాపం ఎక్కడ దొరుకుతుంది, ఏజ్లో ప్రతి ఒక్కరికి ఉండేది. నేను అలాగే వాళ్ళ వెనకతల వెళ్ళాను. అయితే అప్పుడు అనుకునేవాడిని డాలర్స్ మార్చమంటే నేను ఏదో అమాయకంగా మార్చేసేవాడిని. మార్చేస్తే ఎస్ఐ వచ్చి అన్నాడు ఇప్పుడు ఇది ఇంకో కేసు అయింది. అప్పుడు వైజాగ్ పేపర్లో కూడా వచ్చేసి చాలా పెద్ద మ్యాటర్ అయింది ఇది. అయితే డాలర్స్ మార్చావు కదా, ఇది నీకు ఇప్పుడు నువ్వు వస్తావు ఇందులో కనగానే. మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళాను, ప్రభా మొన్న తప్పించావు, ఇప్పుడు నేను రాలేకపోతున్నాను, అయినా సరే ఈసారి మాత్రం కరెక్ట్గా ఉంటాను ప్రభా, నన్ను క్షమించు తప్పించు అంటే ఆ ఎస్ఐ నాకు ఒక ఐడియా ఇచ్చి మళ్ళీ ఎక్కడో దగ్గర డాలర్స్ కొనుక్కొని తెచ్చే ఇవే అని నీ దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళు పెట్టారని చెప్పి ఇస్తానని చెప్పి, ఎందుకో దేవుడు అంత మంచి మనసు ఇచ్చాడు ఆయనకి. నేను డాలర్స్ మళ్ళీ కొనేసి ఆయనకి ఇచ్చేస్తే సిఐకి ఇచ్చేసాడు. ఆ కేసు నుంచి కూడా దేవుడు నన్ను విడిపించాడు. ఇదంతా ఎందుకు చెప్పానంటే దేవుడు నాకు ఫస్ట్ పరిచయం ఇక్కడ. నేను క్రిస్టియన్ అయినా దేవుడు నాకు పరిచయం అయింది అప్పుడు ఈ బేకరీ అంతా నా మీద పడిపోయింది. వీళ్ళు వెళ్ళిపోయారు ఎవరికాళ్ళు వదిలేసి. ఇది రన్ చేయడం అంతా ఎలా అయిపోయిందంటే నేను రోజుకి 3,500 నేను ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చేది డైలీ. బిజినెస్ అయ్యేది కాదు. మేము కేసులు అంతా తిరగడం వల్ల ఎవడు ఇష్టం వచ్చిన అంటే బేకరీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడం వల్ల బిజినెస్ పాడైపోయింది. రోజు ఇంట్రెస్ట్ కట్టమంటే నేను కొంతకాలం కట్టాను, ఒక నెల 2 నెలలు కట్టాను. తర్వాత నుంచి నా వల్ల కాక ఇంకా అమ్మడానికి చూస్తే ఒక్కడు రాలేదు కొనడానికి, ఒక్కడో రావట్లేదు. ఎంత చీప్గా ఇచ్చేద్దామన్నా రావట్లేదు. అప్పులు తీరి వరకు చాలరా బాబు, డెడ్ చీప్గా ఇచ్చినా ఒక్కలో రావట్లేదు. ఇదేంటి అని చెప్పి ఇంకా నాకు ఆ అప్పులకి ఈ మానసికమైన స్ట్రగుల్కి నేను పడిన దానికి సూసైడ్ చేసుకోమని అనిపించేది. నాకు చచ్చిపోవడం బెటర్, ఈ లైఫ్ ఇంకేం చూస్తాం, అంతా చూసేసాం కదా, ఈ ఏదో అప్పులు భరించలేకపోతున్నాను నేను అని చెప్పేసి తిట్టుకునేవాడిని నాలో నేను. అప్పుడు ఏమైందంటే అన్ని వేసు ట్రై చేశాను. కానీ నేను అప్పుడప్పుడు ఇంట్లో ఫోర్స్ వల్ల ఎవరి ఫోర్స్ వల్లనన్నా చర్చికి వెళ్ళేవాడిని. ముందు గుర్తొచ్చేది ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అని. నేను అప్పుడు ఏం చేశానంటే ఆ రోజు మందు ముట్టుకోలేదు, సిగరెట్ ముట్టుకోలేదు, ఏమి ముట్టుకోలేదు. ఈరోజు ఫాస్టింగ్ ఉందాం, దేవుణ్ణి అడుగుదాం అని చెప్పి నేను ఏం చేశానంటే ఆ రోజు షట్టర్ వేసేసి నేను ఆ రోజు నైట్ అంతా నేను ఇంకా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, నాకు ఏడ్పు, చాలా ఏడ్చాను. అంటే నా బాధలను బట్టి ఏడ్చాను. ప్రభువా నాకు ఇంకా ఏ దిక్కు లేదు, నువ్వు నన్ను రక్షించకపోతే ఇప్పుడు రేపు నేను ఉంటానో లేదో, నేను చచ్చిపోతానో కూడా నాకు తెలియదు. నిన్ను ఆల్రెడీ చాలాసార్లు నేను వాడుకొని వదిలేశాను. అంటే నాకు తెలిసిన దేవుడు అంటే నువ్వే యాజ్ అ క్రిస్టియన్గా. కానీ నేను నిన్ను సరిగా పట్టించుకోలేదు, రెస్పెక్ట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా నేను హ్యాండ్స్ అప్ ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు. ఇంక ఈ పరిస్థితుల్లో అంటే నాకు ఎంతమంది ఉన్నా చుట్టూ అంత జీరో అయిపోయింది. అంటే చేసేది పాపం ఉన్నప్పుడు అంతా శాపం అయిపోద్ది అన్నట్టు నా జీవితంలో శాపం నన్ను వెంటాడేసింది. అలాగా
అని ఏడ్చాను. ఆ రోజు ఏడ్చి 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 పడుకున్నాను. మార్నింగ్ లేచేటప్పటికి ఒక ఆయన మెట్లెక్కుతున్నాడు, పైకి వస్తున్నాడు. ఆయన ఎవరంటే, ఆల్రెడీ ముందు బేకరీ చూసుకోవడానికి వచ్చానండి, మీ బేకరీ నేను తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆ రోజు అడ్వాన్స్ ఇచ్చి ఆ బేకరీ తీసేసుకున్నాడు ఆయన. ఆ రోజు దేవుడు నన్ను అక్కడి నుంచి తప్పించాడు. నేను ఫాస్టింగ్ ప్రేయర్ ఎంత పవర్ఫుల్ అనేది, హౌ గాడ్ గుడ్, హీఈస్ గుడ్ అనేది నేను అప్పుడు తెలుసుకున్నాను. అంటే దేవుడు ఇంత ఇలాగా చేస్తాడు కదా, అసలు అప్పుడు దాకా రాంది ఈరోజు నాకు ఇలా జరిగింది అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పటి నుంచి దేవుడికి నేను భయపడడం మొదలు పెట్టాను. కొద్దిగా అంటే ఎలా అంటే, ఆయనకి ఇష్టం లేనివి తీసేయడానికి ప్రయత్నించేవాడిని. కానీ తెలిసిందే కదా, నాలో పాపం బాగా లోపలికి వెళ్ళిపోయింది చిన్నప్పటి నుంచి. అదంత ఈజీ కాదు బయటకు వచ్చేయడానికి. నేను వచ్చేద్దాం అనుకునేవాడిని, కానీ నేను రాలేకపోయేవాడిని. అంటే ఆ ప్రేయర్ ఎలా చేయాలి, కనిపెట్టాలి, ఇవన్నీ నాకు తెలిసేది కాదు. వాక్యం వెళ్ళాలి మనలోకి, ఏం నాకు తెలిసేది కాదు. ఏదో దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు విడిపించాడు, ప్రార్థన చేసుకున్నాం, అయిపోయింది, ఇదే క్రిస్టియానిటీ అని అనుకునేవాడిని నేను, క్రిస్టియన్ అనుకున్నప్పటికీ కూడా. కానీ కొద్ది రోజుల నుంచి తర్వాత నుంచి నాకు ఎలా ఉండేదంటే, నా లైఫ్ అంతా ఒక జీరోగా, ఏదో అంటే అటు సాతాన్ని అట్రాక్ట్ చేసేవాడు. మళ్ళా నేను ముందు చేసినట్టు పాపం చేయలేకపోయేవాడిని, మనశ్శాంతి ఉండేది కదా నాకు. ఇటు దేవుడి భయము నాలోంచి, అమ్మో నేను మళ్ళీ గనుక దేవునికి వ్యతిరేకంగా చేస్తే నాకు ఏదోటి అయిపోతుంది అని చేయకుండా ఉండడానికి ప్రయత్నించేవాడిని. ఇటు ఈ ఘర్షణలో ఎలా ఉండేదంటే, పిచ్చోళ్ళలో ఉండేది నాకు. అటు పాపం చేయలేక, ఇటు పరిశుద్ధంగా ఉండలేక, మధ్యలో నాకు ఎన్నో ఒక క్వశ్చన్స్ వచ్చేవి. అసలు ఏంటి జీవితం, ఈ సిన్ ఎందుకు ఎంత స్వీట్గా ఉంటుంది, హోలీనెస్గా ఉండడం ఎంత కష్టం ఎందుకు, దేవుడు ఎందుకు పెట్టాడు, అసలు ఈ నరకం ఎందుకు పెట్టాడు, ఎందుకు మనిషిని సృష్టించాడు. అప్పుడు నేను ఒక డివోషనల్ థింకింగ్ నాలో స్టార్ట్ అయింది. అప్పుడు అసలు మనిషి లైఫ్ ఎందుకు, అసలు నేను ఎందుకు పుట్టాను, ఇప్పుడు దాకా ఏదో యవనస్తుడిగా బ్రతికేసాను, ఎంజాయ్ చేసాను, అంతా అయిపోయింది. కానీ అప్పటి నుంచి దేవుడు నాకు ఒక చూపించడం మొదలు పెట్టాడు. పర్పస్ అనేది, మనిషి అంటే ఏంటి అనేది నేను ఆలోచించడం మొదలు పెట్టాను. అసలు నేను ఎవరిని, నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు, నేను దేనికోసం బ్రతుకుతున్నాను, అసలు ఈ వేస్ ఏంటి, అసలు ఏదో క్రిస్టియన్ కాబట్టి నేను దేవుడిని నమ్మేస్తున్నానా, యేసు ప్రభుని, అసలు దేవుడు యేసు ప్రభుయే నిజమైన దేవుడా, అసలు అందరూ నమ్ముతుంది అసలు రేషియోలో ఎవరు ఎక్కువ ఉన్నారు, అసలు ఏంటి అనేది నేను చాలా క్వశ్చన్స్ వచ్చి నేను అలా అప్పుడు దేవుడి వైపు నేను తిరగడం మొదలు పెట్టాను. నా జీవితం ఎలా ఉండేదంటే, పూర్వం అంటే ఒక సెల్ ఫోన్ లో అపవిత్రమైనవి చూసేవాడిని. బెడ్ మీద నేను లేస్తే, మార్నింగ్ లేచి సెల్ చూస్తే, ఆ నైట్ తాగేసినప్పుడు చూసి రన్ అయితే అలా ఆగిపోయేది, అలా ఉండేది. అంత నీచంగా బ్రతికినోడిని నేను. ఆ బయటికి నేను ఎందుకు అలా పోల్చుకున్నాను నా లైఫ్ అంటే, నేను అంతగా పాడైపోయినోడిని అని చెప్పి దేవుడికి నేను ఇటు వదలలేకపోయేవాడిని, సిన్ని ఇటు దేవుడికి ఇష్టంగా ఉండలేకపోయేవాడిని. మధ్యలో భరించలేక మళ్ళా ఒక 10 రోజులు మానేసి మళ్ళీ త్రాగేసేవాడిని, ఈ సంఘర్షణ తట్టుకోలేక. ఒకరోజు నేను చాలా రోజులు ప్రయత్నించి నేను ఒకరోజు దారుణంగా తిట్టాను దేవుణ్ణి. ఎలా అంటే, తాగేసి మరీ తిట్టాను. నువ్వెవరో నాకు తెలీదు, నిజమైన దేవుడివి, ఓకే నేను నమ్ముకున్నాను, నేను నీకు నమ్మకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, కానీ నా వల్ల అవ్వట్లేదు. నువ్వు హెల్ప్ చేస్తావని వింటున్నాను నేను వాక్యంలో, నువ్వు హెల్ప్ నాకు చేయట్లేదు, నేను పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను. నాకు ఆశ ఉంది కానీ నా శక్తి సరిపోవట్లేదు, నేను జీవించలేకపోతున్నాను. ఇటు ముందు చేస్తున్న ఎంజాయ్మెంట్ నాకు రావట్లేదు పాపం చేస్తుంటే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అదేదో అశాంతి, మనసులో నెమ్మది ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు. ఇలాంటి స్ట్రగుల్ నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నన్ను వదిలే, ముందు లాంటి ఎంజాయ్మెంట్ నాకు కావాలి, లేదా నన్ను మార్చేయి, పూర్తిగా జయించే శక్తి, ఈ రెండాటిలో ఏదో ఒకటి చెయ్యి, లేదా నన్ను ఇలా మధ్యలో మాత్రం వదలొద్దు అని చెప్పి నేను దేవుణ్ణి హృదయపూర్వకంగా, నిజంగా రోజు ఇంట్లో ఎవరు లేరు, తలుపులన్నీ గొల్లం పెట్టి తాళం కిటికీలన్నీ వేసేసి ఎవరికి వినబడకుండా ఒక పిల్లో ఎదురుగా పెట్టుకొని అరిచాను, పిచ్చోళ్ళు అరిచాను, 2 గంటలు అరిచాను. నాకు అవ్వట్లేదు ప్రభా సిన్ని జయించటం, నాకు హోలీగా జీవించడం నాకు అవ్వట్లేదు ప్రభా, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు శక్తినివ్వు, లేదా నన్ను వదిలే, ఏదో చేయన్నప్పుడు దేవుడు అలా ప్రార్థన చేసుకుని తర్వాత కొంత టైంకి దేవుడు నాలోంచి మాట్లాడుతున్నాడు. ఎలా అంటే, నా పాపం అంతా చూపిస్తున్నాడు. నాకు నేను పూర్వం ఎలా జీవించాను, దేవుడు నన్ను ఎక్కడెక్కడ రక్షించాడు, దేవుడు నాకు ఏమేం మేలు చేశాడు, నేను కాదా నిన్ను తప్పించింది, నేను కాదా నీకు ఇంత చేసింది, నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, ఇవన్నీ దేవుడు నాకు ఒక్కొక్కటి ఆయన మంచితనం నాకు ఎక్కడెక్కడ చూపించాడు నా లైఫ్లో. నేను పాపం చేస్తున్నప్పటికీ ఆయన నన్ను కాపాడుతూ ఉన్నాడు.
అది నాకు రివీల్ చేసేటప్పటికి నేను తట్టుకోలేకపోయాను. ఆ రోజు సరెండర్ అయిపోయింది దేవుడికి. ఆ October 22 నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేను. ప్రభువా, నేను అసలు ఇంత మంచోడు అని నువ్వు నాకు తెలియదు ప్రభువా. నేను నిజంగానే నేను అండర్ ఎస్టిమేట్ చేశాను. నీ ప్రేమను, నీ శక్తిని నేను సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు ప్రభువా అని ఆ రోజు నుంచి నేను లైఫ్ పూర్తిగా మార్చుకున్నాను. ఇంక పూర్తిగా వదిలేశాను. దేవుడు ఆ పాపం మీద అసహ్యం పుట్టించాడు, నేను జయమిచ్చాడు. నేను ఎలా అంటే అప్పటి నుంచి November 22 నుంచి నెక్స్ట్ Jan 7 వరకు నేను ఇంకా ఫ్రెండ్స్ కట్ చేసేసాను, బయటికి వెళ్ళడం మానేశాను, టీవీ చూడడం మానేశాను. 3 months ఏడ్చానండి. దేవుడు అంటే ఏదో మారిపోయాను కాదు, దేవుడు నన్ను నలగొట్టేశాడు 3 నెలలు. పశ్చాత్తాపం ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క పాపం చూపించేవాడు. నాకు ఒకసారి అయితే 2 వ్యక్తులతో నేను సమాధాన పడమంటున్నాడు దేవుడు. డైలీ నాకు కల్లో చూపించేవాడు, 3 times చూపించాడు దేవుడు నాకు. ఎలా అంటే ఒక ఆయన నా వల్ల సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. ఎలా అంటే ఒక అమ్మాయిని తను మ్యారేజ్ చేసుకుని వదిలేస్తే ఆ అమ్మాయి ద్వారా ఫేక్ కేసులు పెట్టించి నేను వెనకాతలు ఉండి అదంతా జరిగితే అబ్బాయి 16 days జైల్లో ఉన్నాడు. అదంతా నేను కావాలని చేశాను తన మీద. అది సమాధాన పడమన్నాడు. నాకు చాలా భయం వేసింది. ప్రభువా, నా వల్ల కాదు ఇది. ఎందుకంటే తను ఎలా రియాక్ట్ అవుతాడో నా మీద నాకు తెలియదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద మ్యాటర్ కదా. నేనని ఒప్పుకుంటే అతని దగ్గర నా వల్ల అవ్వదు ప్రభువా ఇది అని నేను చాలా ప్రేయర్ చేస్తుంటే దేవుడు 2-3 times చూపించినప్పుడు నేను లోబడాలి. దేవుడు ఇలా చూపింది. నా తల్లి బాగా గైడెన్స్ ఇచ్చేది, నా కోసం ఎక్కువ ప్రేయర్ చేసేది. అయితే నేను ఒకరోజు ఫోన్ చేశాను ఆయనకి, త్రిమూర్తులు ఆయన పేరు. సార్ నన్ను క్షమించండి, నేను ఇలాగా మీ వెనకట్లుండి ఇలా చేశాను అంటే ఆయన అన్నాడు, అంటే దేవుడు సిద్ధపరుస్తాడు ముందే. మనం ఒకటి భయపడినప్పుడు దేవుడు ముందే సిద్ధపరిచేసి మనల్ని వెళ్ళమంటాడు. అలాగా నీ తప్పేం లేదమ్మా, నా పాపమే నన్ను తిన్నది, నేను దేవుని తెలుసుకున్నాను అని చెప్పేసి నాకు ఆయన చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ప్రభువా, నాకు ముందుగానే నువ్వు ఈ కార్యం చేస్తావా, ఎంత ప్రేమిస్తున్నావు నువ్వు అని. ఇంకొక ఆయన నేను ఒక యూనివర్సిటీలో నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. ఎవరైనా డిగ్రీ చదువుతున్నప్పుడు నా టైంలో పాస్ అవ్వకపోతే వాళ్ళని పాస్ చేయించేసేవాడిని. అంటే అక్కడ సిస్టమ్ దగ్గర తెలిసిన వాళ్ళు ఉండేవారు. అలాంటివి కూడా దేవుడు ఒప్పించాడు. అవన్నీ నేను కొన్ని డబ్బులు తీసుకున్నవి కూడా తిరిగి ఇచ్చేయడని దేవుడు చెప్పాడు నాకు. అవి నేను తిరిగి ఇచ్చేసాను. నెక్స్ట్ అక్కడ ఒక ఆయన ఒక స్టూడెంట్ నాతో పాటు చదివేవాడితోనే చాలా గొడవ అయింది డబ్బుల దగ్గర. తనతో కూడా సమాధాన పడమన్నాడు దేవుడు. కానీ అది చాలా టైం అయింది, ఈజీ అనుకున్నాను. కానీ 3 years పట్టింది. తర్వాత దేవుడు అద్భుత రీతిగా సమాధాన పడడానికి నాకు అవకాశం ఇచ్చాడు. నా లైఫ్ అలాగా మారింది. తర్వాత దేవుడు ప్రసంగి 9:7 ద్వారా మాట్లాడాడు. ఉల్లాసపు మనస్సుతోని సంతోషంతో నీ అన్నం తినుము, ఉల్లాసపు మనస్సుతో ద్రాక్షారసం తాగుము, ఇదివరకే నీ క్రియలు నేను అంగీకరించానని వాగ్దానం ఇచ్చి ఒక కండిషన్ పెట్టాడు. ఏంటంటే క్రింద ఎల్లప్పుడూ నీ తెల్లని వస్త్రాలు ధరించుకో, నీ తలకి నూనె తక్కువ చేయకు అన్నాడు. నేను ఆ రక్షణ పొందిన తర్వాత నా లైఫ్ చేంజ్ అయిన తర్వాత 2016 నుంచి ఇప్పుడు 17 నుంచి ఇప్పుడు వరకు కూడా నేను కొత్తలో ఎలా ఉండేవాడిని అంటే చాలా బాగుండేవాడిని. 1 week కూడా నేను ఖాళీగా ఉండడానికి ఇష్టపడేవాడిని కాదు. రోజు దేవుని సన్నిధిలో ఉండాలి అని, రోజు దేవుని వాక్యం వినాలని వింటూ ఏడ్చేసేవాడిని. 3 పూట్ల ప్రేయర్ చేసుకునేవాడిని, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. ఇంకా చాలా పవర్ఫుల్గా ఉండేవాడిని నేను. అంటే దేవునిలోకి వెళ్ళిపోయిన తర్వాత మార్మన్స్ అంటే చాలామంది చెప్తారు కొత్తలో బాగుంటుంది భక్తి, తర్వాత చేయడం అది అని చెప్పేవారు. నేను అనుకునేవాడిని సమస్య లేదు, నేను తగ్గను అసలు ఎక్కడ, దేవుణ్ణి నేను వదలను, చాలా ప్రేమించు అని కొత్తలో చాలా బాగుండేవాడిని. నా లైఫ్ బాగా వెళ్ళేది దేవుడిలో. అయితే ఈ 7 yearsలో కూడా తర్వాత నా భక్తి ఎలా అయిపోయిందంటే గ్రాఫ్ అని చెప్తారు కదా, గ్రాఫ్ చూసుకోమని ఇలా డౌన్ అయిపోతూ వస్తుంది. నేను గమనించుకోవట్లేదు, నేను బాగానే ఉన్నానులే అన్నట్టు ఉంటున్నాను. కానీ ఏదో దొరికితే దొంగ, లేకపోతే దొర, ఏదైనా శోధన రాకపోతే బాగుండేవాడిని, ప్రేయర్ చేసుకునేవాడిని, చాలా బాగుండేవాడిని. ఏదైనా శోధన వస్తే పడిపోను అనుకునేవాడిని. ముందున్న రియాక్షన్ ఉండేది కాదు, ఇప్పుడు మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఏంటంటే దేవుడికి క్షమించేస్తాడులే, క్రైస్తవులకి ఇది కామన్లే, సాతాను పోరాటం ఉంటుందిలే, మనం కాకపోతే ఎవరు పడతారు మనుషులు, అలాగా నాకు అనుకూలంగా తీసుకునేవాడిని భక్తిని. దేవుడు చాలాసార్లు నాతో చెప్తూ ఉంటున్నాడు, కానీ నేను ఆత్మని దుఃఖపరుస్తా, ఆత్మ చెప్పేది వినకుండా నేను ఆత్మని ఆర్పేసుకుంటా ఒక గుడ్డి భక్తిలోకి వెళ్ళిపోయాను. నేను కొన్ని దేవుని పనుల్లో, కొన్ని దేవుని యాక్టివిటీస్లో ఉన్నాను. కానీ నేను ఎలా ఉన్నాను అంటే ఒక గర్వంతో దేవుడు నన్ను వాడేసుకుంటున్నానులే, పర్వాలేదు, నేను బాగానే ఉన్నానులే,
స్పిరిచువల్ లైఫ్గా అదే స్పిరిచువల్గా నేను బాగానే ఉన్నానులే అనుకుంటూనే ఉన్నాను. కానీ నేను అసలు అన్న చెప్పినట్టు నేను 9700లో ఉన్నానని నేను అప్పుడు నాకు తెలియదు. అప్పుడు తర్వాత రీసెంట్గానే నేను ఎక్కువ ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్ళడం, ఒక కామెడీలోకి వెళ్ళిపోవడం, అలాగా వదిలేయడం, ఏదో ఇంపార్టెంట్ అని తీయడం, అలా ఉండిపోవడం. మొన్న రీసెంట్గా నా భార్య ఎప్పుడైనా నేను ఏదైనా చూస్తే నా భార్య నన్ను వెంటనే టీవీ ఎప్పుడైనా న్యూస్ పెట్టుకున్నప్పుడు యూట్యూబ్లో ఏదైనా వస్తే ఉంచితే వెంటనే తిట్టేస్తుంది, తీసేసేటప్పుడు తీసేస్తాను. తను ఒకవేళ ఏదైనా చూస్తే నేను చెప్తాను, అలా బాగుండేది మాకు ఇద్దరికి. కానీ మొన్న ఏమైందంటే ఇద్దరం కలిసి కూర్చొని చూసాం ఒక 5 minutes. ఈ లోపలనే చాలా చేంజ్ అయిపోయింది స్పిరిచువల్గా. మాకు లోపల ఆత్మ దుఃఖపట్టడం ఇదంతా అసలు 2 రోజుల్లో అలజడి అయిపోయింది మొత్తం. అప్పుడు ఇప్పుడు నాకు హెల్త్ పాడైపోయింది సడన్గా, తనకి కూడా సడన్గా హెల్త్ పాడైపోయింది. 2 days హాస్పిటల్కి తిప్పాను. ఇదంతా జరిగేటప్పటికి దేవుడు మమ్మల్ని ఒప్పింపజేశాడు. నేను నా భార్య దగ్గర ప్రామిస్ తీసుకున్నాను, నేను వీక్ అయినప్పుడు నువ్వు నన్ను ఎంకరేజ్ చేయకు, నన్ను తిట్టు ముందులాగే. నేను నా భార్యకి ప్రామిస్ చేశాను, నా భార్య నాకు ప్రామిస్ చేసింది ఇలాగే ఉంటానని. మేమిద్దరం కలిసి ప్రార్థన చేసుకుని దేవుడికి ప్రామిస్ చేసుకుని ఇలా ఉన్నాం. ఇదన్నీ ఎలా జరిగిందంటే మెయిన్ చెప్పాల్సింది ఇది ఏంటంటే లాస్ట్ November 5th, నేను డేట్స్ గుర్తు పెట్టుకుంటాను నా లైఫ్లో ఏదైనా సరే. November 5th మొన్న సండే వాక్యం వింటున్నాను, ఏదో క్యాజువల్గా వచ్చి వింటున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో సూటిగా మాట్లాడేస్తున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఆ మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే ఇంకా బాబోయ్ అన్నట్టు నా లైఫ్లో నా హృదయంలో నుంచి ఆ కన్నీరు పశ్చాత్తాపం వస్తుంది. అలాగా ఏడ్చేస్తున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఇంత గుడ్డితనంగా ప్రభా, ఇంత క్రైస్తవ బ్రతుకు జీవితం జీవించి ఇంత చివరి వరకు వెళ్ళి నువ్వు లాస్ట్కి అక్కడికి వచ్చిన తర్వాత చివరి రోజు నువ్వు 9700 అంటే నా బ్రతుకు ఏంటి? నేను ఏమైపోవాలి? నేను 300లో లేకపోతే ఇప్పుడు దాకా నేను జీవించిన జీవితం ఏంటి? నేను ఇప్పుడు దాకా నేను గుడ్డితనంలో ఉన్నాను ప్రభా. దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నేను లోకంలో ఉండేటప్పుడు నాకు చాలా ఫ్రెండ్స్ ఉండేవారు, నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని, తిరిగేవాడిని. దేవునిలోకి వచ్చిన తర్వాత నేను ఎక్కువ బాధపడింది ఏదన్నా ఉంది నన్ను బాధపరిచేది సాతాను అంటే నా ఫ్రెండ్స్ని కోల్పోవటం. ఏంటంటే నాకు ఎక్కువ బలహీనత ఫ్రెండ్స్ అంటే. కానీ వాళ్ళందరినీ మిస్ అయిన తర్వాత దేవుడి దగ్గర ఏడ్చేవాడిని, ఏంటి ప్రభా నీ దగ్గరికి వచ్చాను కానీ నేను లోన్లీగా ఫీల్ అయిపోతున్నాను, నా చుట్టూ ఎవరు లేరు, నాకు ఇలా బాధగా ఉందంటే తర్వాత దేవుడు నాకు చాలా మంచి పరిశుద్ధంగా ఉండే స్నేహితుల్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, ఫ్యామిలీస్ని ఇచ్చాడు. వాళ్ళందరి మధ్య నెట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? నాకు లాస్ట్ వీక్ నేను ఇంతమంది పరిశుద్ధుల మధ్య నిన్ను నాటాను, కానీ నువ్వు చేదు ద్రాక్షాలు కాస్తున్నావు అన్నాడు. నేను ఏడ్చాను, ఆ మాటకి తట్టుకోలేకపోయానండి నిజంగా. నేను ఒక్కసారి వెనక్కి వెళ్ళాను, నా లైఫ్ అంతా చూసుకున్నాను. ప్రభా నిజమే, దేవుడు నీ కంచి నువ్వు తీసేసుకున్నావు, నా కంచి తీసేస్తే ఏమైపోతుంది? నేను 2 daysలో నా భార్య నేను చూసాం. అసలు నువ్వు ఒక క్షణం వదిలితే మేము ఏమైపోతాం ప్రభా? మేము మా కంచి తీసేసుకొని నీ కంచి ఉంది కదా అని చెప్పేసి మేము వేషాలు వేస్తున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించు ప్రభా అని. ఆ రోజు నేను లిటరల్గా ఆ రోజు పట్టుకున్న పశ్చాత్తాపాత్మ పరిశుద్ధాత్మ ఇప్పటికీ నన్ను వదలలేదు. ప్రతిరోజు ఒప్పిస్తానే ఉన్నాడు దేవుడు. అన్ని న్యూ రెవల్యూషన్ అంటే అప్పుడు 2016లో ఎలా ఇచ్చాడో దేవుడు నాకు, మరలా లాస్ట్ వీక్ నాకు అలా ఇచ్చాడు దేవుడు. మరలా దేవుడు నేను ఏమేమి ఎక్కడెక్కడ తప్పిపోయానో, ఎక్కడెక్కడ నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలో, వేటిని నేను విడిచిపెట్టాలో అన్నీ చూపించేశాడు దేవుడు డైరెక్ట్గా. ఇది నీకు నాకు గ్యాప్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నేను అన్నీ గుర్తు చేసుకుని ఒక్కటే అన్నాను దేవుడి దగ్గర మాట. ఒకసారి 2011లో దేవుడు మాట్లాడినప్పుడు, ఇప్పుడు చూడు ప్రభా పరిచర్య నేను చేసి చూపిస్తాను అన్న మాట గుర్తొచ్చింది నాకు. అన్నది నేను దేవునితో ఒకటే అన్నాను. నేను గర్వంతో చెప్పలేదు దేవుడికి, భయంతో చెప్పాను. ప్రభా నువ్వు లేకపోతే నాకు దిక్కేంటి, అసలు నేను ఏంటి, నా బ్రతికేంటి, నేను నిన్నట్టు వాడిని ప్రభా, ఈ రోజు ఉన్నానంటే నీ కృప వల్ల ఉన్నాను ప్రభా. నేను ఈసారి చూడు ప్రభా నేను చేసి చూపిస్తాను భక్తి, నేను ఈ విషయంలో బలహీనుణ్ణి, అది నేను తీసేస్తున్నాను ప్రభా అని చెప్పి నేను దేవుడికి ప్రామిస్ చేసుకొని తీసేసి ఆ వాక్యం చేత బలపడి మరలా నూతన ఉద్యోగం నేను లాస్ట్ వీక్ November 5th పొందాను. సాక్ష్యం చెప్పడం ఈజీ, చివరి వరకు క్రైస్తవ జీవితం అంటే పోరాటమే. కానీ దేవుడి మీద నేను ఆధారపడుతున్నాను. దేవుడు ఆయన మీద ఆధారపడిన వాడిని ఎవరిని సిగ్గుపరచడు, ఖచ్చితంగా విజయం ఇస్తాడు. నేను చివరి వరకు కూడా స్పిరిచువల్గా దేవునిలో స్థిరంగా ఉండాలని నా కొరకు మీరు ప్రేయర్ చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి చప్పట్లు కొట్టి అభినందిద్దామా? వండర్ఫుల్ టెస్ట్ మనీ. మరి ఈ యొక్క సాక్ష్యం విన్న వాళ్ళకి 9700 ఏంటి అనేది పెద్ద పజిల్ అవుతుంది. ఇప్పుడు నేను అది క్లారిఫై చేయకపోతే, పోయిన ఆదివారం వాక్యంలో గిద్యోను 32,000 మందితో యుద్ధానికి వెళ్తాడు.
శత్రువులు లక్షల మంది ఉన్నారు. ఇంతేనా అంటే దేవుడు పిరికి వాళ్ళ నెలకి పొమ్మంటే 22,000 మంది వెళ్ళిపోయారు, 10,000 మంది మిగిలారు. 10,000 మందిలో దేవుడు సెలెక్ట్ చేసుకున్నదే 300 మందినే, 9,700 మంది వెనక్కిపోయారు. అది 9,700 బ్యాచ్. అంటే 9,700 బ్యాచ్ యుద్ధం చేయడానికి ఇష్టమే, మేము పోరాడతామన్నా సరే దేవుడు నాకు మీరు ఇష్టం లేదు, పోండి బ్యాక్ వెనకన్నాడు. అలాగే క్రైస్తవులు చాలా మంది నేను క్రైస్తవుని అని చెప్పి నీ సేవ చేయడానికి నేను సిద్ధం ప్రభా, నీ కొరకు ఉంటాను ప్రభా అని వారి అపవిత్రతను విడిచిపెట్టుకోకుండా దేవుని యొక్క సేవకి రెడీ అయిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటారు, మీరెవరో నాకు తెలియదు, గెటౌట్ అంటే ఏంటి పరిస్థితి? ఆ మాట సహోదరుడిని తాకడం, తలదించుకొని కన్నీరు కార్చిందాక నాతో అన్నాడు, అన్న మీరు వాక్యం చెప్తూ ఉంటే లిటరల్గా ఇలా కళ్ళు ఇలా దించి ఇలా రాలిపోని కన్నీరు అలా రాలిపోతూ ఉన్నాయి. నా జీవితంలో మరవలేని రోజు November 5th. November 5th నా లైఫ్లో మరొక ఎపిసోడ్ స్టార్ట్ అయిందన్న. ఐ విల్ లివ్ ఫర్ ద లార్డ్. నా ప్రభు కొరకు నేను బ్రతుకుతాను ప్రభా, నీ కొరకు భక్తిగా జీవించడానికి, అన్కాంప్రమైజ్డ్గా జీవిస్తానని తను నాకు చెప్పినప్పుడు, సరే తమ్ముడు సంఘానికి సాక్ష్యం చెప్తావా అన్నాను. ప్రభు ప్రేరేపిస్తే చెప్తాను అన్నాడు. నీ ఇష్టం, నీకు ప్రభు ఎలా ప్రేరేపిస్తే అలా చెప్పన్నాను. మరి చాలా చక్కగా తన పాత సాక్షి నాకేం తెలియదు. ఒక విపరీతమైనటువంటి ఆల్కహాలిక్, ఒక డ్రగ్ అడిక్ట్ని దేవుడి రోజున ఇలాగా దేవునికి ప్రియమైన బిడ్డగా, ఏ చెడు అలవాటు లేకుండా చక్కటి భార్య, ఆమె కూడా లావణ్య, చక్కటి ప్రార్థనా పరులైనటువంటి భార్య, ఆమె కూడా చక్కటి మంచి జాబ్, యూనియన్ బ్యాంక్లో బిడ్డ అసిస్టెంట్ మేనేజర్గా చేస్తుంది. అండ్ జ్ఞానపాల్ ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ బిజినెస్. దేవుడు ఈ విధంగా ఈ కుటుంబాన్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించి మరి హెచ్చించారు. అంటే ఒకని లైఫ్ ఎంత ఎక్స్ట్రీమ్ పాడైపోయిన లైఫ్ కూడా బాగుపడుద్ది అనడానికి ఈ సహోదరుడు ఒక ఎగ్జాంపుల్. ప్రభు పాదాలు పట్టినవాడు ఎంత టు ద పీక్ పాడైపోయాడో అటువంటి వాడు కూడా ప్రభు పాదాలు పడితే బాగుపడతాడు. ఇందాక ఒక మాట అన్నాడు, ఒక వ్యక్తి తాగి చచ్చిపోయాడు ఆ కురగాడంటే, నేను తాగిన తాగుడు ముందాడు ఎంత అన్నాడు. అలాగా అంత వర్స్ట్ అయిపోయినా సరే దేవుడు బాగు చేశాడు కదా. కనుక ఈ సాక్షి విన్న వారు ఎవరి జీవితమైనా ప్రభు పట్టుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్క ఎపిసోడ్లో మన లైఫ్కి అక్కడ మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఆ స్టేజెస్లో పడిపోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ పడిపోవడం, ఆహా దేవుడు ఇలా లేపాడు ఆ సహోదరుడిని అని చెప్పి ఈ వాక్యం, ఈ సాక్షి విన్న ప్రతి ఒక్కరు, మరి ముఖ్యంగా యవనస్తులు, మరి ముఖ్యంగా కొన్ని పాపపు బంధకాల్లో ఉండిపోతూ నేను క్రైస్తవుని అనుకున్న వారికి ఒక గొప్ప ఓపెనింగ్ దేవుడు ఈ సాక్ష్యం అనేకులకు దీవెనకరంగా మార్చును గాక. జ్ఞానపాలు చెప్పిన సాక్ష్యం ప్రకారంగా తన జీవితంలో చివరి శ్వాస వరకు యేసుక్రీస్తు సాక్షిగా, యేసయ్య మనకు వాగ్దానం చేసిన నిత్య జీవానికి వారసునిగా పరిశుద్ధాత్మను బిడ్డను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.